ది ఏవియేటర్ ఈ మూవీ 2004లో అయితే వచ్చింది. ఈరోజు వీడియోలో ఈ మూవీ కీ పాయింట్స్ ఏంటి, ఈ స్టోరీ ఎలా ఉంటుంది అనేది థీమ్ అయితే చెప్పుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఏవియేటర్ మూవీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్, ఒక పయనీయుడు అండ్ ఈ చిత్ర నిర్మాత హవార్డ్ హ్యూజ్ జీవితంపై అయితే ఆధారపడి ఉంటుంది. ఈ స్టోరీ అత్యంత ప్రముఖమైన సందర్భాలతో నడిపిస్తూ అతని విజయాలు, సమస్యలు అండ్ అతను అనుభవించిన మానసిక శోభల గురించి అయితే తెలియజేస్తుంది. ఇక కథ ఏంటంటే హవార్డ్ హ్యూజ్ బాల్యం. చిన్న వయసులోనే తన పేరెంట్స్ని కోల్పోయిన హవార్డ్ వారిచే అందించిన ఉత్తమమైన విద్య అండ్ సంపత్తో జీవితాన్ని అయితే స్టార్ట్ చేస్తాడు. అతనికి విమానాలపై ఎంతో ఆసక్తి ఉండటం వల్ల తనను ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాత ప్రయాణికుడిగా అయితే మారుస్తుంది. ఇక చలనచిత్ర రంగ ప్రవేశం అతనిది. హవార్డ్ తన జీవితాన్ని హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ప్రవేశపెట్టడానికి అయితే ప్రయత్నిస్తాడు. అతను హెల్స్ ఏంజల్ అనే యుద్ధ చిత్రం నిర్మాణంలో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాడు. ఈ సినిమా అయితే చాలా బాగా సక్సెస్ అవుతుంది. దాని తర్వాత విమానయాన రంగంలో విప్లవం. హవార్డ్ హ్యూజ్ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ ప్రారంభించి కొత్త తరహా విమానాలను డిజైన్ చేసి గిన్నీస్ రికార్డులను అయితే సృష్టించాడు. అతను ప్రపంచంలోనే వేగవంతమైన వ్యక్తిగా రికార్డును అయితే సాధించాడు. ఇక వ్యక్తిగత జీవితంలో సమస్యలు. హవార్డ్ వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు అయితే ఎదుర్కొంటాడు. అతని ప్రేమ వ్యవహారాలు అంటే క్యాథరిన్ హెపన్బా, ఏవా గార్డినర్ అతని జీవితానికి సమస్యలు అయితే తెస్తాయి. రాజకీయ నాయకులతో కూడా విమానయాన పరిశ్రమలో ప్రత్యర్థులతో పోరాటాలు అయితే ఎదుర్కొంటాడు. ఇక మానసిక స్థితి. హవార్డ్కు ఒసిసివ్ కంపల్స్ డిజార్డర్ అంటే ఓసిడి అనే మానసిక వ్యాధి ఉంది. ఇది అతని జీవితాన్ని పూర్తిగా పాడు చేసి అతని ఒంటరిగా మారేలా అయితే చేస్తుంది. ఇక చివరిలో హవార్డ్ తన వైఫల్యాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తాడు, కానీ అతని ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. అతని ప్రతిభ, విజన్, ప్రపంచంపై అతని ప్రభావం చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఈ సినిమా వచ్చేసి హవార్డ్ హ్యూజ్ జీవితంలోని ఎత్తుపల్లను ప్రదర్శిస్తూ మన ఆత్మవిశ్వాసం, కళలు, మానసిక సమస్యలతో పోరాటం ఎలా ఉండాలో స్పష్టంగా చూపిస్తుంది. లియోనార్డో డికాప్రియో ఇక హవార్డ్ పాత్రలు అయితే నటించాడు. యాక్టింగ్ అయితే అద్భుతంగా చేశాడని చెప్పొచ్చు. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి మార్టిన్ స్కోర్సిజ్. సో ఈయన అయితే చేశాడు. మంచి ఇంట్రెస్టింగ్ అయితే మూవీ తీశాడు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీకెండ్లో అయితే. సో ఈ మూవీ మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.